వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్. వనపర్తి చాకలి ఐలమ్మ విగ్రహానికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి అని కితాబు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ముదిరాజ్ విద్యార్థుల సంఘం జేఏసీ యాత్ర. జనాభా దామాషా ప్రకారం ముదిరాజులకు 5 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్. చంద్రబాబు అరెస్టుపై కేంద్రం స్పందించాలన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. జగన్ లాంటి సైకోని ఇప్పటి వరకు చూడలేదని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదుల బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి కారాగారానికి తరలించారు. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ నేడు రాష్ట్రంలో బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 ను కేటాయించారు. ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాన్వాయ్ వెంట రాగా ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది కూడా ఆయనను అనుసరించారు. మార్గమధ్యంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ కాగా దాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరంకు చంద్రబాబు ప్రయాణించే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వనపర్తి పట్టణ కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి అంజలిని అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెగువను వీర వనిత ప్రపంచానికి చాటి చెప్పిన మహిళ చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని అదే స్ఫూర్తితో చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
వీరనారి ఐలమ్మను స్మరించుకొని అన్ని ఘటించడం జరిగింది. ఇది తెలంగాణ సమాజంలో మహిళలు పోషించినటువంటి అద్భుతమైనటువంటి పాత్ర ఆనాటి నమ్మక సార్లకి కావచ్చు, రాణి విక్రమ కావచ్చు, ఐలమ్మ కావచ్చు, ఆ స్వతంత్ర కాలంలో అనేక వందల వేలాది మంది మహిళలు తెలంగాణ వార్తల పోరాడి ఇచ్చినారు. అదేవిధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎదురూ ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకోవడం, ఆయనను స్మరించుకోవడం ద్వారా వీరవంతలైనటువంటి తెలంగాణ మహిళలందరినీ కూడా స్మరించుకోవడం, స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వాళ్ళ పోరాట స్ఫూర్తిని వర్తమాన సమాజానికి తెలియజేసేటువంటి భాగంగానే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ విద్యార్థుల సంఘం జేఏసీ చేపట్టిన యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాలపై నియోజకవర్గాల పర్యటనలో భాగంగా బీసీ ముదిరాజ్ సోదరులు ఆహ్వానం మేరకు ముదిరాజ్ హెచ్సియు చైతన్య వేదిక చైర్మన్ శివకుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ముదిరాజ్ భవన్ నుంచి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచి మద్దతు తెలిపిన ముదిరాజులను కేసీఆర్ విస్మరించడం సరికాదని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ముదిరాజ్ సామాజిక వర్గానికి కనీసం 5 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్. ప్రస్తుతం నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి చేస్తున్న రీసెర్చ్ స్కాలర్ని. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గానికి ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా చేసుకొని ఈరోజు విద్యార్థి సంఘ నాయకులుగా, బీసీ సంఘ నాయకులుగా, ముదిరాజ్ సంఘ నాయకులుగా ఈ పటాన్చెరు గడ్డ మీదకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ముదిరాజులకి జనాభా దామాషిన 15 నుంచి 20 టికెట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మేము 5 టికెట్లు అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. 5 టికెట్లలో మొదట ఇవ్వాల్సిన టికెట్ పటాన్చెరు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై తక్షణమే కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. సైకో పాలన శాశ్వతం కాదని, రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోయినా ఆయనను అరెస్టు చేయడం చాలా అన్యాయమని అన్నారు. జగన్ లాంటి సైకోను ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదని అన్నారు. దేశానికి ఎన్నో ఆలోచనలు పంచిపెట్టినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలండి. దొంగ కేసులు పెట్టి ఈవేళ అతను లోపల పెట్టడం కోసం ప్రయత్నిస్తారా? ఇది అంత అన్యాయమండి అని చెప్పి ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనం చేస్తున్నాను. ఇవాళ చూశారు, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఉండే మేధావర్గం కానీ, అన్ని పార్టీల వారు కానీ మనం మాట్లాడకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ గెలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే రాష్ట్రం రాష్ట్రం ఇది అందరికీ తెలిసి ఉండి కూడా ఇది మాట్లాడలేకపోతున్నామండి. భయం, ఆ భయాన్ని సృష్టించడం కోసమే ఇవాళ చంద్రబాబు మీద అటాక్ చేశారు. నేనేం చేసినా ఎవడో మాట్లాడడానికి వీల్లేదు, చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసాం మీరంతా అన్నటువంటి భావంతో ఈ కార్యక్రమం చేస్తారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. ఎంత బాధండి. ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా
ఈవేళ ఇటువంటి దుర్మార్గులు సహకరిస్తున్నారంటే ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి, ఏమైపోతాయి ఈ వ్యవస్థలో, ఈ వ్యవస్థలకు ఉన్న విలువేంటి, ఈ వ్యవస్థలతో విలువని ఎంత చేస్తుంటే ఎందుకు షాద్ నగర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో రైకంటి రమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2 గత 15 రోజులుగా నిర్వహించడం జరిగింది. ఇందులో 66 టీముల్లో పాల్గొనగా ఫైనల్ గా చింతగూడ జట్టు మరియు కొందుకూరు జట్టు తలపడగా కొందుకూరు జట్టుకు విన్నర్ ప్రైజ్ 40,011 రూపాయలతో పాటు కప్స్ ఇవ్వడం జరిగింది. చింతగూడ జట్టుకు రన్నర్ ప్రైజ్ 20,011 రూపాయలతో పాటు కప్స్ ఇవ్వడం జరిగింది. शादनगर 11 क्रिकेट क्लब की तरफ से रायकंटी रमेश मेमोरियल टूर्नामेंट का जो है दूसरा टूर्नामेंट फाइनल का आगाज था और फाइनल में कुंदूर टीम ने जीता और चिंतागुड़ा रनर अप जो है हासिल किया। बहुत बहुत तहे दिल से मैं सभी स्पॉन्सर्स का शुक्रिया अदा करता हूं और मैनेजमेंट का भी तहे दिल से शुक्रिया अदा करता हूं। मुन्ना और मतीन और शिवा, लक्ष्मण, केशव का सभी ने जो है बहुत ही अच्छे अंदाज में ऑर्गेनाइजिंग किया और इस टूर्नामेंट में అదేవిధంగా ఈరోజు చాలా శ్రమ తీసుకొని ఈరోజు 12 రాయకంటి రమేష్ పేరు మీద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ 18 రోజులుగా కొనసాగి మరి జిల్లా స్థాయిగా 66 టీములు ఇక్కడ పాల్గొని మరి ఈరోజు గుంటూరు విన్నర్గా, చింతగూడెం రన్నర్గా మరి పోటాపోటీగా పోరాడి మరి వాళ్ళు 2 టీములు ఫైనల్కి వచ్చి ఒకరు విన్నర్గా ఒక రన్నర్గా వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరి రాయగట్టి రమేష్ పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించిన మరి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మనిషి లేకపోయినా వాళ్ళు తన టీంలో మనిషి అని చెప్పి ప్రతి సంవత్సరం 2వ సంవత్సరంగా ఈరోజు చనిపోయి 2 సంవత్సరాలు కూడా టోర్నమెంట్ నిలబెట్టి మన రమేష్ క్రీడల మరి ప్లేయర్స్ మధ్యలో బతికినట్లు ఇంకా చేసి ఈ గ్రౌండ్లో రమేష్ బతికించిన ఈ టీంకు మరి ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీళ్ళ స్నేహానికి మరి ప్రేమించిన ఆ రమేష్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఎప్పటికి కూడా అండదండలు ఉండి మరి ఎప్పటికి కూడా బీదోడైనా స్నేహానికి విలువ ఇచ్చి ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ విజయాలకు నేను చేసుకుంటున్నాను. మరి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించినందుకు, రమేష్ చిరస్థాయిగా బతికించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చేస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహించిన స్పాన్సర్కు, ఇచ్చిన ప్రతి స్పాన్సర్కు, ఇక్కడికి వచ్చిన 66 టీంల మరి క్రికెట్ ప్లేయర్స్ కానీ మరి ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన వారికి కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటికి కూడా ఈ గ్రౌండ్ కలకాలాడాలని చెప్పి అవన్నీ ఆత్మకు శాంతి కలగాలని ఈ టోర్నమెంట్లో ఈ క్రికెట్ ఆడుతున్న మనసంతా పైన ఉన్న రమేష్ ఇక్కడనే ఉన్నాడని మరి వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఫ్రెండ్షిప్కు నేను ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంపై చెన్నై కొత్తపల్లిలో నిరసనకు దిగిన మాజీ మంత్రి పరిటాల సునీతను ధర్మవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని, అందుకు నిరసనగా టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డీజీపీని కోరుతున్నామని అన్నారు. లక్ష కోట్లు కూడా ఆయన ఇది చేశారు కాబట్టి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. అది ఇక్కడ కాసుంది. కానీ మా నాయకుడు ఏది చేయకనే ఈరోజు
మా నాయకుడు చేశారు. అంటే ఎప్పుడో స్కిల్ డెవలప్మెంట్లో కేసు ఉందంట, అది ఎవరో కేసులు పెడితే దాంట్లో ఒక ముద్దాయిగా మా నాయకుడిని చేసి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా బాధాకరం. ఈరోజు మేమే కాదండి, ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఈరోజు వాళ్ళ మనసులన్నీ కుత్త ఉడకే పరిస్థితి ఈరోజు కూడా ఏర్పడినాయి. ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇడిసేంత వరకు, వదిలేంత వరకు మా ధర్నాలు, మా నిరసనలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీరు ఏదో స్టేషన్లో తెచ్చి మాకు కేసులు పెట్టిన మాత్రం కార్యకర్తలు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ అందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నాం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వదిలేంత వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ నిరసన తెలియచేయండి. ప్రతి నాయకుడు కూడా బయటకు రాండి, ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి, ప్రతి యువత కూడా బయటకు వచ్చి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మచ్చలేని నాయకుడిగా మనం అందరం కూడా నిరూపిస్తామని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరినీ కూడా మేము పిలుపునిస్తున్నాం. అందరూ కూడా రోడ్లు ఎక్కండి అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసి వదిలేని మాత్రాన ఈ ఉద్యమం ఆగదని ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ సోదరులు కూడా తెలుసుకోవాలా. సార్, మీరు కూడా మీ ఆత్మకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, జగన్ రెడ్డి తప్పు చేశారని. వేల కోట్ల లక్షల కోట్ల దోసుకునే నాయకుడు జగన్ రెడ్డి. అలాంటి నాయకుని అరెస్ట్ చేయండి, మీ సీఎంని మీరు అరెస్ట్ చేయండి, ఆయనకు తొత్తలుగా మీరు ఉండొద్దండి. మాలాంటి వాళ్ళు మీరు అరెస్ట్ చేస్తే మేము కూడా ఊరుకోమని చెప్తున్నాం. మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా వచ్చే మా తెలుగుదేశం ప్రభుత్వం మీరు డ్యూటీలు కూడా మీరు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దయచేసి పోలీసులు కూడా మాకు సహకరించాలని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని ప్రత్యేకంగా డీజీపీ గారిని కూడా మేము కోరుతున్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి, ప్రధాన నిందితుడు చంద్రబాబు అని తేటతెల్లమైందని పేర్కొన్నారు. డబ్బును విదేశాలకు పంపించి మళ్లించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఈ కేసు నిరూపించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు. స్కిల్ డెవలప్మెంట్ 371 కోట్ల రూపాయలు క్యాబినెట్లో అసలు సెక్రటరీ సంతకాలు లేకుండా అడావడిగా అర్జెంట్ ఫైల్లో పెట్టి అది ఆమోదం తెలిపి ఆ 371 కోట్ల రూపాయలు శ్రీమాన్ కంపెనీ ద్వారా డ్రా చేసే కార్యక్రమం చేశారు. ఈ శ్రీమాన్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. 10% మనం కట్టాలని చెప్పి దీనికి 371 కోట్ల రూపాయలు దీన్ని వాళ్ళు ఆ కంపెనీకి ఇస్తున్నట్టుగా దాన్ని క్యాబినెట్లో ఫైల్ పెట్టి డ్రా చేసి దాన్ని షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు పంపించి ఆ షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును తెప్పించి డ్రా చేసుకుని చంద్రబాబు నాయుడు డైరెక్టుగా చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేయటం. కానీ దీన్ని ఆ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇది ఇలా చేయకూడదండి, ఇది ఇట్లా కాదని చెప్పినా సరే నేను చెప్తున్నాను పెట్టండి అని చెప్పి అది బలవంతంగా పెడితే ఆ రోజున ఆ సెక్రటరీ గారు కూడా దాని మీద రాయటం జరిగింది. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే పెట్టమంటున్నారు కాబట్టి ఇది పెడుతున్నామని చెప్పి రాసి పెట్టడం జరిగింది. ఇట్లాగా ఈ స్కామ్కి సూత్రధారి, పాత్రధారి, ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు గారు అనేది తేట తెల్లువైంది. ఈ రకంగా దీన్ని దోచి ఇష్టానుసారంగా ఆ డబ్బుని బయటికి పంపించి మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా డ్రా చేయటం, అది జిఎస్టీలు అవి కూడా దానికి ఏమీ ఆ కంపెనీలకి ఆధారాలు కూడా ఏమీ లేకుండా ఆ కంపెనీల ద్వారా రప్పించుకునేటప్పటికీ జిఎస్టీ కంపెనీలకి అనుమానం వచ్చి దాన్ని చెక్ చేసేటప్పటికీ ఈ కంపెనీల ద్వారా ఇవన్నీ కూడా బండారం బయటపడతాం. కానీ ఆ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు దాన్ని పక్కన పడేసేసి దాన్ని ఏమీ చేయకుండా వదిలేయటం. అసలు ఈ సీమెన్ కంపెనీకి అసలు సంబంధమే లేదు. ఈ సీమెన్ కంపెనీకి ఒప్పందాలే లేవు. వాళ్ళ కోర్టులో కూడా సబ్మిట్ చేశారు ఇది మాకు సంబంధం లేదని చెప్పి. అందులో ఒక వ్యక్తి ద్వారా ఈ తతంగాన్నంతా నడిపి ఈ కార్యక్రమాన్ని చేసి దుర్మార్గంగా దోచుకున్న చంద్రబాబు నాయుడు ఇది మచ్చు తొనక. అంటే ఇంతకుముందు ఎన్ని రకాలుగా ఏ రకంగా దోచుకున్నాడో ఒకసారి గమనించండి. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల వ్యక్తి. 2 ఎకరాల వ్యక్తి నాకే 3 లక్షల కోట్లు ఉన్నాయి, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, మనవడు ఉన్నాడు, కొడుకున్నాడు,
మోడీకి ఎవరున్నారు, పిల్లలున్నారా, జల్లలున్నారా అన్నారు. అంటే 3 లక్షల కోట్ల ఆస్తి ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడికి ఈ డబ్బు ఈ రకంగా మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏ రకంగా దోచుకున్నారో ఒకసారి గమనించండి. డైరెక్ట్ సాక్షాత్తు ఈయనే ఈ సూత్రధారి పాత్రధారిగా అధికారులను కూడా తప్పుదోవ పట్టించి రప్పించి చేశాడంటే ఇది గమనించండి. ఇది ఆల్రెడీ ఈడీ, ఆల్రెడీ ఐటీ అన్ని శాఖల వాళ్ళు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని వాస్తవాన్ని తేల్చడం జరిగింది. దాని తరాలోనే ఈయన ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇతనికి స్కామ్లు ఒకటొకటి బయటపడుతున్నాయి. అలాగే ఇంకా ఐటీ శాఖ వారు నోటీసులు ఇచ్చిన ఆ కేసులు కూడా ఉన్నాయి. ఇది మచ్చుకు శ్రీమాన్ కంపెనీ స్కామ్ ఇది. ఇట్లాంటి ఎన్నో స్కాములు చేశారు. ఫైబర్ నెట్వర్క్లో కూడా 371 కోట్ల రూపాయలు దోచుకోవటం జరిగింది. ఒక్కటి కాదు, ఈ పాపం పండింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని మానసిక క్షోభకి గురి చేశారు. ఆ మానసికంగా అతను శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పాలై నా పార్టీని లాక్కున్నారు, నా సైకిల్ లాక్కున్నారు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కున్నారు, నన్ను అన్యాయంగా ఎన్నుపోటు పడిశాడు, నా అల్లుడే కానీ ఇతను నరరూప రాక్షసుడని ఎంత క్షోభకి గురి చేశాడో ఆ బాధలన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు అనుభవించక తప్పదు. జైలు వాసలు లెక్కెడతాడు. ఒక కేసు నుంచి ఒక కేసుకి ఇంకా లోపలికి పోతానే ఉంటాడు. ఇతని దుర్మార్గాలు పాపాలు పండినవి. ఇప్పుడు అన్నీ బయటకు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఎంత దుర్మార్గంగా దోపిడీదారుడంటే రాష్ట్రాన్ని టోటల్గా ఈ రాష్ట్రం ఎక్కడికో పోవాల్సిన రాష్ట్రాన్ని ఈయన 3 సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అనగార్చి ప్రజలకు ఇబ్బందులు పాలు చేసి మోసం చేసి అందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇతని పాపాలు పండినాయి కాబట్టి ఒక్కొక్కటి చిట్టా బయటకు వస్తాయి. అతను లోపల నుంచి వెళ్తాం ఖాయం, ఇంకా బయటకు రాకపోవడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గన్నవరం విమానాశ్రయంలో శనివారం జనసేన పార్టీ నాయకులు నాదెళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కేవలం రాజకీయ కక్షతోటి రాజకీయాల్లో ప్రజల పక్షంగా నిలబడి పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల్ని, వ్యక్తుల్ని ప్రత్యేకంగా వారిపైన కక్ష సాధింపు కోసం చేస్తున్న చర్యలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులుగా ఖండిస్తున్నామని అన్నారు. ఉదయం నుంచి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరాచక పాలన. కేవలం రాజకీయ కక్షతోటి రాజకీయాల్లో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న పార్టీలని, వ్యక్తుల్ని ప్రత్యేకంగా వాళ్ళపైన కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్యలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మేము అందరం కూడా ఖండిస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దాన్ని ఖండిస్తూ సంఘీభావం తెలపడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఈరోజు బయలుదేరితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ కానికుండా ఆపేశారు. ఇంత అరాచకమైన పరిపాలన. అసలు దేనికోసం మీరు భయపడుతున్నారు? ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి రేపటి రోజున మా పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో సీనియర్ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో మనం ఎటువంటి రాజకీయ వ్యూహం ప్రణాళిక సిద్ధం చేసుకుని మనం ముందుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తుంటే, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా బతకాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం? ఏ కారణాలతోటి? అంటే ఒక వ్యక్తి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తూ ఇబ్బంది పెడుతూ ఆర్టీసీ బస్సులు మొత్తం ఆపేశారు. ఎక్కడ చూసినా అక్కడ పోలీసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి ప్రయాణం చేయడానికి బయలుదేరితే ఆయన విమానాన్ని ఆపేశారంటే ఎంత దుర్మార్గమో అసలు ఆలోచించాలి. నిజంగా మన అందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి, కలిసి ముందుకు రావాలి. ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏమైపోతుంది మన రాష్ట్రం. ఇదే నా పరిపాలన. దీనికోసమైనా మీకు ఇచ్చింది 151 సీట్లు. ప్రశాంతమైన వాతావరణంలో సంఘీభావం తెలపడానికి, ముందు మా నాయకులందరితో మాట్లాడుకుని తెలుసుకోవడానికి, వాస్తవాలు ఏంటో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన బయలుదేరితే ఆయన విమానాన్ని కూడా నిలిపేస్తే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? ఇది చాలా తప్పు. ఇది ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అవసరం. గన్నవరం ఎయిర్పోర్ట్కి మేము దాకా వస్తున్నప్పుడు కూడా దారి పొడుగున ఆంక్షలు. మా నాయకులు ఎవరిని లోపల రానిలేదు, ఆపేశారు. కార్లు ఆపేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. దేనికోసం? లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళే, ఇతర రాజకీయ పార్టీలు కాదు.
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సంఘీభావం తెలపడానికి రాజకీయ నాయకులు అందరం కలిసి ముందుకెళ్దామని ప్రయత్నిస్తుంటే దాన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఇటువంటి పిచ్చి చేష్టలు మానుకుని రాజకీయాల్లో పరస్పరం గౌరవాలు పెంచుకుంటూ సమాజాన్ని మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కానీ ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడానికి జనసేన పార్టీ ఖండిస్తోంది. సీఎం పదవి చేపట్టడానికి అడ్డురాని వయసు జైలుకెళ్లడానికి అడ్డొచ్చిందా అని ప్రశ్నించారు కడప జిల్లా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పూణేలో తీగలాగితే అమరావతిలోని కొంప కదిలిందని విమర్శించారు. ఇక చంద్రబాబు అబద్ధాన్ని నిజం చేయడంలో దిట్ట అన్నారు. డబ్బు కొట్టేసి మోసాలు చేసి ప్రజాధనాన్ని స్వాహా చేసి కేసు పెడితే ధర్నాలు చేస్తారా మీరు? ఉంది కదా న్యాయ పోరాటం. ప్రతిదానికి మీరు మాట్లాడుతుంటారు కదా, ఎవరైనా కానీ మనం రాజకీయ నాయకులు మాట్లాడేది అదే కదా, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి. న్యాయ పోరాటం చేయండి, హైకోర్టు పోండి, ఇంకో చోటు పోండి, బెయిల్కి అప్లై చేసుకోండి. 10 రోజులకో 20 రోజులకో నెలకో 2 నెలలకో ఆ కేసుకు సంబంధించి ఎప్పుడు బెయిల్ రావాలో అప్పుడు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత కోర్టుకు ఆయన కూడా పోవాల్సి వస్తుంది. లాయర్లు విచారిస్తారు, రుజువు అయితే శిక్ష పడుతుంది. రుజువు కాకపోతే నువ్వు స్వాతిముత్యం కమలసన్ మాదిరి నువ్వు బయటకు వస్తావు. ఇంకొకటి కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈయన మీద కేసు చేసేదానికంటే ముందు, ఇప్పటికంటే ముందు 3 నెలలుగా హైకోర్టులో ఇది జరుగుతుంది వాదన. ఈయన మీద ప్రైమ్ ఆఫ్ కేసులో ఉందా లేదా, ఆధారాలు ఉన్నాయా లేవా, ఈయన వాదించినాడు. ఈయన లాయర్లను పెట్టుకొని చంద్రబాబు నాయుడు అంటే నన్ను ముద్దాయం చేయొద్దు, నాకేం సంబంధం లేదు అని. కానీ హైకోర్టు ఏం చెప్తుంది అంటే కనుక ఇతను ముద్దాయి చేయడానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు హైకోర్టులో గెలవలే. ఆయన గెలవకుండా ఓడిపోయిన తర్వాత కేసులో ముద్దాయం చేసినారు. ఇంకా నంద్యాల అడుగుతాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తాను ఈ కేసులో? ఎఫ్ఐఆర్లో లేదు. ఎఫ్ఐఆర్లో పలాని పేర్లని ఇంతమంది అని చెప్పినారు, అదర్స్ అని పెట్టినారు. ఆ అదర్స్లో మేము తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడో పూనాలో మొదలుపెట్టినారు. ఇది మొదలు పెట్టడానికి కారణం ఎందుకంటే, ఎవరైతే ఈ షెల్ కంపెనీలందరూ డబ్బులు కాజేసిన తర్వాత జీఎస్టీ కట్టడమో కట్టకపోవడమో వ్యవహారం జరిగితే జీఎస్టీ వారికి అనుమానం వచ్చింది. జీఎస్టీ వారికి అనుమానం వచ్చి పూనాలో తీగ లాగితే అమరావతిలో చంద్రబాబు నాయుడు కొంప కదిలింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్. వనపర్తి చాకలి ఏలమ్మ విగ్రహానికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి అని కితాబు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ముదిరాజ్ విద్యార్థుల సంఘం జేఏసీ యాత్ర. జనాభా దామాషా ప్రకారం ముదిరాజులకు 5 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్. చంద్రబాబు అరెస్టుపై కేంద్రం స్పందించాలన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. జగన్ లాంటి సైకోని ఇప్పటి వరకు చూడలేదని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.